చెల్లె ఈరోజు ఆదివారం కదా చెల్లి, చర్చికి చెల్లి రెడీ అయింది, డ్రెస్ తీసుకున్నాను. ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి, ఏ డ్రెస్ వేసుకోవాలి ఈరోజు? అబ్బాయి డ్రెస్ బాగుంది, చెల్లిని అడిగి వేసుకుంటాను. చెల్లి ఈ డ్రెస్ నీదే కదా చెల్లి, చర్చికి వెళ్ళేస్తాను. ఏంది వీళ్ళు అక్క చెల్లెళ్ళు ఎప్పటికీ లొల్లి పెట్టుకుంటారు? అసలు ఏంది వీళ్ళు ఇట్లా లొల్లి పెట్టుకుంటారు? అనేది చర్చకి వెళ్తారు, లొల్లి పెట్టుకుంటారు. అసలు ఏం నేర్చుకుంటారు వీళ్ళు? వాళ్ళు అంతే అక్క, ఎప్పటికీ వాళ్ళు గొడవ పెట్టుకుంటూనే ఉంటారు, ఎప్పుడు వాళ్ళ మాటలు వినబడుతూనే ఉంటాయి. అవునా? సరే అక్క, మనకెందుకు? నేనంతా కష్టపడ్డా, నాకు ఈరోజు జీతం వచ్చింది. చర్చికి వెళ్ళి దర్శనం బాగా తీయాలి. ఫస్ట్ నేను పసిగా పెట్టి వెళ్ళి స్నానం చేసి వస్తాను. అరే ఇక్కడ మా ఆయన పర్సన్ ఉంటాయి లేవుంటాయి చూద్దాం. అరే ఎన్ని డబ్బులు ఉన్నాయి అసలు మా ఆయన చూస్తున్నాం. సరే మంచిగా షాపింగ్ పోయి చీరలు కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలి, ఎన్నో షాపింగ్ చేసి తినాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, పైసలు ఎండలు ఫుల్ కొడతాయి. ఎండలకు చల్లగా నీళ్ళు స్నానం చేస్తే మస్తు హాయిగా ఉన్నది. మంచిగా డ్రెస్ అప్ అయి మా చర్చికి వెళ్ళాలి, దశభాగం తీయాలి. ఫస్ట్ దశభాగం తీసి అలా రెడీ అయ్యి పర్సు ఉంది, పర్సులో డబ్బులు లేవు, డబ్బులు ఎటుపోయినట్టు. వైష్ణవి పర్సు ఉంది కానీ పర్సులో డబ్బులు లేవు, ఎటుపోయినా తీసుకురావు. నాకేం తెలుసు అండి మీ పైసలు? డబ్బులు ఎటుపోయినా ఇంట్లో ఉన్నది మన ఇద్దరమే కదా. నాకేం తెలుసు? మీకు జీతం వచ్చి తెలుసు, మీరు పైసలు ఎక్కడ పెట్టింది? అరే ఎటుపోయినా పైసలు దగ్గర వచ్చి ఇట్లా ఎగిరిపోయినా? అరే నా పని చేసుకోవడానికి నాకు టైం సరిపోతుంది, ఇంకా మీ పైసలు చూసుకుంటున్నాను నేను. డబ్బులు ఎటుపోయినట్టు అసలు మరి ఇంట్లో ఎవరు తీస్తాను? నాకేం పనికి టైం సరిపోతున్నా అంటే మీ పైసలు చూసుకుంటున్నాను నేను. అక్క ఏమక్క వీళ్ళు ఎప్పుడు చూసినా గొడవనే గొడవనే. చర్చికి వెళ్తే కానీ పేరే కానీ ఎప్పుడు చూసినా గొడవనే పెట్టుకుంటా కొట్టుకుంటూనే ఉంటారు. ఎప్పుడు గొడవనే. చర్చికి వెళ్తారని పేరు మట్టుకు వీళ్ళు అయినా మనకి ఎందుకు తీయక్క? మీ అందరికీ వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ప్రారంభించుకున్నాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు ప్రభా. విశ్రాంతి దినము ఘనంగా ఆచరించుకుని తండ్రి ప్రభా, మమ్మల్ని నీ సన్నిధిలో చేర్చుకున్నందుకే నీకు వందనాలు ప్రభా. అయ్యా వాక్యం చెప్తున్నా తండ్రి, నీ వాక్యం వాడిగల పదనైన అంటున్నావు తండ్రి. అయ్యా చెప్తున్న నాకును వింటూనే బిడ్డలకు ఇద్దరికీ తండ్రి ప్రభా మాతో మాట్లాడమని తండ్రి చిన్న ప్రార్థన నీ పాలించింది పెడితే ఏ శ్రమలు అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ఏం వాక్యం చెప్పుకోబోతున్నాం అని అంటే, కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు 2 ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు కదా. కృత నిబంధనల గ్రంథంలో నుండి ఒక ఆజ్ఞలను, పాత నిబంధన గ్రంథంలో నుండి ఒక ఆజ్ఞను తీసుకొని ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నా. మొదటగా కృత నిబంధన గ్రంథంలోని ఆజ్ఞ కోసం మాట్లాడుకున్నాము. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం. ఇక్కడ ఏముంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలని దేవుడు చెప్తున్నాడు కదా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి? మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పండి. ఓకే, వెరీ గుడ్. శత్రువులను ప్రేమించడం అంటే ఓకే. కానీ నేననేది ఏంటంటే, ఎక్కడో ఉన్న శత్రువును పక్కకు పెడితే మన పొరుగు వారు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మన ఇంట్లో తండ్రినే కానీ మన అక్క చెల్లెలను, అన్నదమ్ములను మనం ప్రేమిస్తున్నామంటే ఏ విధంగా? మనలను మనం ఏ విధంగా ప్రేమించుకుంటున్నామో ఆ విధంగా మనం వారిని ప్రేమిస్తున్నామా అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఒక 2 అక్క చెల్లెలు ఉన్నారనుకో, ఏదైనా అడిగినప్పుడు వాళ్ళకి మనం ప్రేమతో ఇస్తున్నామా లేదా? లేకపోతే వాళ్ళు ఏదైనా పని చెప్పినప్పుడు చేస్తున్నామా? అది ప్రేమతో చేస్తున్నామా, గులుకుంటూ చేస్తున్నామా, సనుకుంటూ చేస్తున్నామా అనేది మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించడం అంటే ఏంటంటే, మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో ఆ విధంగా మన పొరుగు వారిని ప్రేమించాలన్నట్టుగా. అదే విధంగా నిర్గమకాండంలో చూసుకున్నట్టయితే 2వ ఆజ్ఞ కోసం చూసుకుంటాం.
నిర్గమకాండం 20వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ ఏముందంటే దేవుడు పాత నిబంధనలో 10 ఆజ్ఞలను పెట్టాడు కదా, అందులో 8వ ఆజ్ఞగా దొంగిలకూడదు అనే వాక్యాన్ని పెట్టి ఉన్నాడు. దొంగతనం అంటే ఏంటి మీకు తెలిసిందేమైనా చెప్పండి. దొంగతనం చేయడం. ఎక్కడ ఉన్న దొంగ మన వస్తువులను దొంగతనం చేయడానికి వస్తాడు, అంతే కదా. కాకపోతే వాక్యం చెప్తుంది ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక భార్య భర్తలు ఇద్దరు ఉన్నారనుకో, తను భార్యకి డబ్బులు కావాలి, భర్త డబ్బులు తీసింది. అప్పుడు భార్య ఏమనుకుంటుంది, ఈ నా భర్త డబ్బే కదా, నేను అడగాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటుంది. కానీ కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ యజమానునికి నువ్వు లోబడమంటుంది. మనకి ఏ అవసరం ఉన్నా కానీ నీ భర్తను అడిగి నువ్వు తీసుకోవాలి. నా భర్త సొమ్మే నేను తీసుకున్నా కదా అని అనుకోదు, అది కూడా దొంగతనం కిందకే వస్తుంది. భార్యతో కూడా ఏ విషయమైనా షేర్ చేసుకోవాలి, తనకేంది చెప్పేది అని అనుకోవద్దు. ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ మాట్లాడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి, నీ వాక్యంలో తండ్రి 2 ఆజ్ఞలు బట్టి మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నాతో ఇక్కడ వచ్చిన బిడ్డలతో నేను మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. చర్చికి వెళ్ళిన దేవుడు నా గురించి మాట్లాడినట్టు అనిపించింది. నాకెంతో బాధ ఉంది. మా అక్క పొద్దు నేను డ్రెస్ కోసం చాలా ఇబ్బంది పెట్టినా, ఎంత బాధపడ్డదో ఏమో. ఇరుగు వారిని ప్రేమించమన్నాడు కానీ నేను మా సొంత అక్కనే ప్రేమించలేకపోతున్నాను. మా అక్కనే క్షమాపణ అక్క చెల్లి పొద్దున డ్రెస్ నువ్వు అడిగితే నేను ఇయ్యలేదు, సారీ అక్క, నేను చాలా బాధపడ్డాను. సరే చెల్లి, సరే నా బయటికి వెళ్ళి రెస్టారెంట్కి. లక్ష్మక్క లక్ష్మక్క అక్క ఏంది మీ అక్క చెల్లెళ్ళు అసలు మాటలు వస్తలేవు, గొడవ అయితే లేదు, సైలెంట్గా ఉన్నారు. అసలు ఏంది ఏం జరుగుతుంది అసలు నాకు అర్థమైతే లేదు. నేను పిచ్చి లేకపోతే నా తల పట్టుకుంటున్నా. అసలు వీళ్ళు ఎప్పుడు రోజు వెళ్ళి పెట్టుకుంటూనే ఉంటారు, ఈ రోజు సైలెంట్గా ఉన్నారంటే నాకు మనసు పడతలేదు అసలు. అసలు ఏమి అక్క వాళ్ళు ఆదివారం చర్చికి వెళ్తారు. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, ఎందుకంటే మనం ఎన్నోసార్లు విన్నాం కాబట్టి వాళ్ళ దేవుడే వాళ్ళని మార్చిందని నేను అనుకుంటున్నాను. అవునా, దేవుడు మాట్లాడినా, వాక్యం ద్వారా మాట్లాడినా, వాళ్ళ దేవుడే గొప్ప దేవుడు. అయితే అక్క మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నీ సమస్యలు నాకు సమస్యలు, మనకు సమస్యలు ఉన్నాయి కదా, మనకి ఇంట్లో బాధలు ఉన్నాయి కదా, మన బాధలు కూడా ఆ దేవుడే గొప్ప దేవుడు కదా, ఆ దేవుడు మనం తెలుసుకొని మనం కూడా చర్చికి వెళ్తాం. సరేనా? అసలు ఈరోజు నాకు మనసున పడతలేదు. అసలు పైసలు తీసుకున్నాం ఆయన, ఎన్ని షాపింగ్లు చేద్దాం అనుకున్నా, అటు ఇటు పోయి అన్ని తిందాం అనుకున్నా, పైసలు ఖర్చు పెడదాం అనుకున్నా, కానీ దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడేట్టు అసలు నాకు అసలు మనసున పడతలేదు. పైసలు ఖర్చు పెడదామంటే కూడా నాకు మనసున పడతలేదు. అసలు ఎందుకు ఇట్లా అవుతుంది? నేను మా ఆయన దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతా. ఏమండి ఏమండి చెప్పు వైష్ణవి. ఏమంటే నన్ను క్షమించండి. పొద్దున మీ డబ్బులు నేనే తీసుకున్నా, దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. అసలు షాపింగ్ ఏదో అని పైసలు తీసుకున్నా, నాకు మనసున పడతలేదు. ఇవి ఉండండి మీ డబ్బులు, నన్ను క్షమించండి. పిచ్చాలు షాపింగ్ చేద్దామని నేను తీసుకెళ్ళాను. ఇప్పటికైనా నువ్వు నీ తప్పు తెలుసుకుని నువ్వు మాట్లాడుతూ చాలా సంతోషం. షాపింగ్కి వెళ్ళావుగా, నేను ఎంత మంచి మనసు అనేది ఉదయానికి చెప్పి సాంబార్ చేపిద్దా. అక్క ఏంటి వీళ్ళిద్దరి మధ్య అసలు గొడవలే జరుగుతలేవు? ఇన్ని రోజులు ఎప్పుడు గొడవలు ఎత్తుకుంటుండేటోళ్ళు కదా. అవునక్క, మొన్న నుండి చర్చికి వెళ్తాను కదా, వాళ్ళ దేవుడు మాట్లాడినట్టున్నాడు, అందుకే గొడవలన్నీ సర్దుకుపోయి వాళ్ళ మంచిగా కలిసి ఉంటున్నారు అక్క. అవును, సమాధానంగా ఉంటున్నారు కదా, ఏ గొడవలు వినపడట్లేదు. అవునక్క, చర్చికి వెళ్ళినప్పటికీ అట్లా మారినట్టున్నాడు, వాళ్ళ దేవుడు మాట్లాడిండేమో వాళ్ళతోటి. మనం కూడా వెళ్దాం అయితే, మనం కూడా చర్చికి వెళ్దాం. ఓకే అక్క, ఈ సండే నుండి మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి మన బాధలు కూడా దేవుడు చెప్పి మనము కూడా రక్షణలో పొందుదాం అక్క. మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అనేది స్కిట్ యొక్క మోరల్.